ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, డిసెంబర్ 7, 2023 రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 17 నెలలు నడుస్తా ఉన్నది. 17 నెలల రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్ అంటే అన్ని రంగాలలో అట్టర్ ఫ్లాప్. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి తెలంగాణకు చేసింది శూన్యం. 6 గ్యారంటీలు అటుకెక్కినాయి, 420 హామీలు ఉష్కాకి అయిపోయింది. డేట్స్ పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్లేసిండు. ఆ దేవుళ్ళ కోపంతో, శాపంతో రేవంత్ రెడ్డి ఏది ముట్టుకున్నా పట్టుకున్నా అట్టర్ ఫ్లాపే. రేవంత్ రెడ్డి ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా అట్టర్ ఫ్లాపే కనిపిస్తా ఉన్నది. హైడ్రా అరాచకం, 3000 కోట్ల ఆస్తి ధ్వంసం, అట్టర్ ఫ్లాప్. లగచర్ల నిరంకుశానికి నిదర్శనం. పుట్టిన గడ్డపైనే ఆయనకు చరమగీతం. మూసీ ప్రక్షాళన ఆలోచనలు అక్కడే మురిగిపోయినాయి. ఎస్ఎల్బిసి మొదలు పెడితే 8 మందిని పొట్టను పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆ శవాల ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. భారీ వర్షాలకు ఖమ్మంలో పెద్దవాగు కూలిపోయి ఇప్పటివరకు రవాణా సౌకర్యం లేకున్నా కూడా దాని మీద ఎట్లాంటి పట్టింపు లేదు. సుంకిశాల సిటీకి త్రాగునీరు అందించే ఒక గొప్ప ఎత్తిపోతల పథకం నాగార్జున సాగర్ నుండి, దాని రిటైరింగ్ వాళ్ళు కూలిపోతే ఇప్పటి వరకు రిపేర్లు నోచుకోక హైదరాబాదు వాసులకు తాగినీరు సరిగా అందియలేని పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ మునిగిపోతే 10% పని పూర్తి చేస్తే అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆ రిపేర్ ను ముట్టుకోలేదు. ఆ 10% పనులను మొదలు పెట్టలేదు. మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి, బదనాం చేయాలనే ఉద్దేశంతో కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇప్పటికే కేటీఆర్ మీద 14 కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. 17 నెలల్లో 14 అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు విషయంలో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఏదో రకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని లేదా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావుని జైలుకు పంపాలనే ఉబలాటంలో, ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తోచడం లేదు.